మనతోటి అక్షయ్ సత్య గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సత్య గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి సత్యం గారు, మొత్తానికి రెబల్ అభ్యర్థుల బెడద ఎవరికి ఉంటుంది ఎక్కువగా, ప్రమాదం ఏ పార్టీకి ఉంటుంది సార్? అసలు రెబల్స్ కి కారణాలేంటి, కొంతమందికి సీట్లు రావడం కొంతమంది రాకపోవడం కారణాలేంటి ఇచ్చని వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు చాలా తెలివిగా పక్కదారి పట్టించారని అనిపిస్తుంది సార్. ఇక రెబల్స్ విషయానికి వస్తే జనరల్ గా ఏంటంటే వైసీపీ నాయకులు అంటున్నారు ఏంటంటే మాకు రెబల్స్ లేరు, మా మీద ఎవరు పోటీ చేయట్లేదని. ఓడిపోయి పార్టీ నుంచి ఎవరు రెబల్స్ గా పోటీ చేయరు సార్. ఎందుకంటే ఒక 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టగా నెగ్గిన పరిస్థితుల్లో ఓడిపోయి పార్టీ నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరికి ముందు రారు. కాబట్టి వైసీపీ సీటు రాకపోవడం బ్రహ్మాండంగా భావిస్తున్నారు. అలా సీటు వచ్చిందో పోటీ చేయకపోతే మళ్ళీ భయం వాళ్ళకి, ఏదైనా పోటీ వస్తుందేమో. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఏంటంటే గెలుస్తామని వాళ్ళు అంచనాలు వేసేసుకుంటున్నారు కూటమి. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారాన్ని మొత్తం పెట్టేసుకున్నారా అనిపిస్తారు తెలుగుదేశం వాళ్ళు. సో అందుకని ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీలో రెబల్స్ కి అవకాశం ఉంది. ఇక జనసేన గురించి ఏంటంటే సార్ 175 స్థానాల్లో కూడా కనీసం ఒక 120 స్థానాల్లో మాకు సీట్లు వస్తాయని పోటీ పాపం పనిచేశారు గత 5 సంవత్సరాల నుంచి కూడా. అటువంటి వాళ్ళకి 21 సీట్లలో కుదించేయడంతో ఖచ్చితంగా రెబల్స్ ఉంటారో దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, బీజేపీ పెద్దలు కూడా ఉంది. అయితే 175 స్థానాల్లో 144 స్థానాలు తీసుకున్న తెలుగుదేశం నుంచి కూడా రెబల్స్ ఉన్నారంటే ఇది ముమ్మాటికి కూడా ఖండించాల్సిన విషయం. చాలా దుర్మార్గమైన ఆలోచన తెలుగుదేశం నాయకులది అని చెప్పుకోవాలి. అంటే 175 స్థానాలు కూడా తెలుగుదేశం వాళ్ళు పోటీ చేసేస్తే ఇక పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళమ్మ పాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, దేవాన్స్ గారు పాలకి ముందమ్మ పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీలు మొయ్యాలని బీజేపీ మనస్తత్వం అన్నమాట. అంటే ఇక్కడ సత్య గారు మీరు ఒకటి ఆలోచించాలి, వాళ్ళని బుజ్జగిస్తున్నారు, ఇక్కడ చంద్రబాబు గారు వాళ్ళని బుజ్జగిస్తున్నారు. ఇప్పుడు ఆయనేమి ఎంకరేజ్ చేయట్లా, అదొకటి ఆలోచించండి. ఖచ్చితంగా సార్ బుజ్జగించడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా 2 కారణాలండి. ఒకటే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని క్లియర్ గా తెలుస్తుంది. సో వాళ్ళు ఆయన చేతిలో పదవులు ఉంటాయి ఇస్తాడని ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదే అందులో నో డౌట్ ఆయనకు ఉన్నది 21 సీటు. రేపు పొద్దున ఎమ్మెల్సీలు ఇస్తాము అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. రెండోది పవన్ కళ్యాణ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ట్రబుల్ షూటర్స్ ఉంటారు, జగన్మోహన్ గారి చుట్టూ ట్రబుల్ షూటర్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ట్రబుల్ మేకర్స్ తప్ప ట్రబుల్ షూటర్స్ ఏది చెప్పండి. ఇప్పుడు ఆ డీప్కి వెళ్ళేవాటి మళ్ళీ జనసేన పార్టీలో మనోహర్ గారు లాంటి చాలా బాధపడవచ్చు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి. రెండో విషయం అసలు సార్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంకొక కీలకమైన విషయం, ఇప్పుడు గెలుపు గుర్రాలకే సీట్లని కాన్సెప్ట్ తీసుకొచ్చారు సార్ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని. గెలుపు గుర్రాలుగా సీట్లు అనడంతో గెలుపు గుర్రాలు అంటే ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు ఎవరో రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఒకళ్ళిద్దరు క్షత్రియులు, ఒకళ్ళిద్దరు వెత్తమ సామాజిక వర్గం, లేదా 2-3 కాపులు, లేదా ఎస్సీలకి ఇవ్వాలి కాబట్టి బలవంతంగా ఇవ్వాలి కాబట్టి డబ్బులు ఎల్ల పెట్టుకుని సీట్లు ఇస్తారు. ఇంక బీసీలకి ఎవరికి లేదు సార్. వైసీపీ వాళ్ళు అంటారో ఇదిగో మేము కాపులకి అన్యాయం చేసింది తెలుగుదేశం అంటారు, కానీ బలితులకు మేము అన్యాయం చేసాము, బలితులు ఎన్ని కోట్ల మీద మేము ఎదుగుతున్నామని చెప్పరు. తెలుగుదేశం వాళ్ళు అంటారో ఇదిగో బలిజీలకి వైసీపీ అన్యాయం చేసింది అంటారు, కానీ మా సీట్లన్నీ కూడా కమ్మలకి ఇచ్చేసుకున్నామని చెప్పరు సార్. నేను ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి నాకు ఢిల్లీ కాపు సంఘం అధ్యక్షుడు అతను ఫోన్ చేసి అదేంటంటే బీజేపీ 6 స్థానాల నుంచి కూడా ఒక్క కాపు కూడా ఎవరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటారు. అదేంటి సార్ బీజేపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాదు కదా అంటే ఆ పవన్ కళ్యాణ్ చెప్పి ఇప్పించాలి కదా. బీజేపీ సీట్లు ఇవ్వకపోయినా అడగాల్సిన కాపులు లేదు బీసీలు దళితులు, తెలుగుదేశం సీట్లు ఇవ్వకపోతే చంద్రబాబు అడగాల్సిన దళితులు కాపులు బీసీలు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారంటే ఇటువంటి భావజాలం ఉంది కాబట్టే వైసీపీ వాళ్ళు సీట్లన్నీ రెడ్లకి ఇచ్చుకుంటున్నాడు, తెలుగుదేశం వాళ్ళు సీట్లన్నీ కమ్మలకి ఇచ్చుకుంటున్నారు. తెలుగుదేశం 14 ఎంపీ సీట్లు ఎన్నో పోటీ చేస్తున్నాయి. ఎన్ని కాపులకి ఇచ్చింది చెప్పండి, అసలు ఎన్ని బీసీలకి ఇచ్చింది? ఎస్సీలు కంపల్సరీ రిజర్వేషన్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. ఈ వైసీపీ వాళ్ళు బీజేపీ ఇందాక శేఖర్ రెడ్డి గారు అడిగారు 21 స్థానాలుంటే 10 స్థానాలు కాపులకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు జనసేనలోని. ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ వెనకాల 21 స్థానాలు జనసేన తీసుకుంటే అందులో దాదాపు 10 స్థానాలు ఇచ్చారు.
అవును సార్, వచ్చిన ప్రాబ్లం పెట్టి రెడ్లు ఉన్నారు. ఒక్కడో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉంటారు. కమ్మలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉంటారు. ఏదైనా కమ్మోడికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు అనుకోండి, చంద్రబాబు నాయుడు కోవర్తి అంటున్నారు. ఎవరు ఈ కాపులే, లేదు ఈ అనగారిన వర్గాలే. లేదు ఒక రెడ్డికి సీట్ ఇచ్చారనుకోండి, జగన్మోహన్ రెడ్డి కోవర్తి అంటున్నారు. నేను ఎవరు రైల్వే కోడూరు సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కోవర్తి అంటున్నారు. ఇటువంటి భావజాలం నుంచి నెగ్గుకు రావాలంటే పవన్ కళ్యాణ్ తప్పదు సార్. ఈ కుళ్ళు రాజకీయాల నుంచి నెగ్గుకు రావాలంటే తను వంచిని చెయ్యాలి. సార్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ తెలుగుదేశం వైసీపీ అసలు ఏ జనాభా రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీట్లు ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఎన్ని సీట్లు చెప్పకుండా ఇప్పుడు తూర్పు కాపులు ఉన్నారు సార్, వాళ్ళు బీసీలను కౌంట్ చేసేస్తారు, కాపులను కౌంట్ చేసేస్తారు రెండు పార్టీలు కూడా. ఇది కాదు, కమ్మలో కాపులేనా, కమ్మలో రెడ్లేనా ఎంపీలకి ఎమ్మెల్యేలకి? మీరు అది తప్పును పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు ఇచ్చాడు, ఏం చేస్తాడు? ఉన్నది 20 సీట్లు, ఎవరికి ఇచ్చుకుంటాడో? ఒక పక్కన కాపులకి సీట్లు ఇవ్వలేదని వైసీపీ ప్రచారం చేస్తుందా? ఒక పక్కన కాపులకి సీట్లు ఇచ్చారని వైసీపీ అంటుందా? అంటే ఏంది సార్? మీ చంద్రబాబు నాయుడు గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ రెండు పార్టీలు, మీ రెండు కులాలు లేదా మీ రెండు కుటుంబాలు తప్పించి ఎవరు కూడా రాజకీయాలు ఉండకూడదు. ఒక్క నిమిషం సార్, ఒక్క పాయింట్. పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం సార్, ఒక్క కీలకమైన పాయింట్ సార్, ఒక్క కీలకమైన పాయింట్. బ్రహ్మనాయుడు గారు పశ్చిమ గోదావరిలో పుట్టిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తే నాన్ లోకలట. చిత్తూరు జిల్లాలో పుట్టిన మిథున్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ చేస్తే అతను నాన్ లోకల్ కాదు. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నాన్ లోకల్ కాదు. వాళ్ళ అజాయిషి వీళ్ళందరూ అజమాయి అది చెయ్యాలి. ఒక రెడ్డి చీఫ్ సెక్రటరీ, ఒక రెడ్డి డీజీపీ, ఒక రెడ్డి విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం వెళ్తే అజమాయిషీ చేసి ఇన్ఛార్జ్ అతను నాన్ లోకల్ కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం నాన్ లోకల్. ఏంటి సార్ మీ భావజాలం? మీరు ఎక్కడి నుంచి రాయలసీమ నుంచి ఆంధ్ర వచ్చి, ఆంధ్ర నుంచి రాయలసీమ, మీ ఆధిపత్యాన్ని జీవ హుజూర్ అనుకుంటూ బానిసత్వం చేసుకుంటూ మీ పల్లకీలు మొయ్యాలా? పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అయిపోతారు.